లకుముకి పక్షి ఓసారి సముద్ర తీరంలో ఉన్న చెట్టుపై గుడ్లు పెట్టి అవి బిడ్డలుగా మారేందుకు ఎదురు చూస్తూ ఉంది. ఓ రోజున ఆహారం కోసం బయటికి వెళ్ళగానే అనుకోకుండా ఉధృతంగా వచ్చిన సముద్రపు అలల తాకిడికి ఆ గుడ్లు సముద్రంలోకి జారి పడిపోయాయి. తిరిగి వచ్చిన పక్షికి తన గుడ్లు కనిపించకపోయేసరికే తీవ్రమైన మనోవేదనకు గురైంది. లోకం వెలుగు చూడకుండానే కన్నుమూసిన తన బిడ్డలను తలుచుకొని ఎంతగానో దుఃఖించింది. ఎలాగైనా సరే సముద్రం నుండి తన గుడ్లను బయటికి తీసుకురావాలి అనుకుంది. తన ముక్కుతో సముద్రపు నీటిని పీల్చి ఒడ్డుకు వదిలిపెట్టింది. ఇలా సముద్రంలో ఉన్న నీళ్లన్నీ తోడేస్తే తన గుడ్లు బయటికి వస్తాయని ఆ పిట్ట ఆలోచన. ఓ బుల్లి పిట్టకు సముద్రపు నీరంతా తోడటం సాధ్యమయ్యే పనేనా? పిట్టకు మాత్రం ఈ ఆలోచన రాలేదు. నీరు తోడుతూనే ఉంది. సాటి పక్షులు ఇదంతా చూశాయి. కొన్ని పక్షులు నిరాశపరిచాయి. మరికొన్ని మాత్రం తోటి పక్షికి సాయం చేయాలని తాము కూడా నీరు తోడటం ప్రారంభించాయి. క్రమంగా వందలాది పక్షి జాతుల నుంచి వేలాది పక్షులు ఈ పనికి జతకూడాయి. ఇలా చూస్తూ ఉండగానే లక్షలాది పక్షులు సముద్రపు నీరు తోడటం ప్రారంభించాయి. తన తీరంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని సముద్రుడు గుర్తించాడు. విషయం తెలుసుకొని తన గర్భంలో ఉన్న గుడ్లను బయటికి తీసుకువచ్చి లకుముకి పక్షికి అందించాడు. పక్షి చిన్నదే, సంకల్పం గొప్పది. అందుకేనేమో లకుముకి పక్షి సంకల్పం ముందు సముద్రుడే తలవంచాడు. సంకల్పానికి ఉన్న ఘనత అలాంటిది. విద్య నేర్చుకోవాలనుకున్న సంకల్పం అనామకుడైన ఏకలవ్యుణ్ణి ధనుర్విద్యావంతుణ్ణి చేసింది. మనిషికి ప్రాణం పోయాలన్న సంకల్పం వానరవీరుడు సంజీవిని పర్వతాన్ని పెకిలించేలా చేసింది. అంతదాకా ఎందుకు? ఈ సృష్టికి మూలం సంకల్పమే. మనకు కలిగే ఆలోచనలన్నీ సంకల్పాలు కావు. ఏ ఆలోచన అయితే మళ్ళీ మళ్ళీ మన మనస్సులో మెదులుతుందో, ఏ ఆలోచన గురించి మనస్సు బుద్ధి తీవ్రంగా పరితపిస్తూ ఉంటుందో, ఏ ఆలోచన సాధించటం కోసం మన హృదయం అనుక్షణం పరితపిస్తుందో ఆ ఆలోచనే సంకల్పం అవుతుంది. మీ సంకల్పం సత్సంకల్పమైతే, దానికి నిరంతర ప్రయత్నం తోడైతే ఈ సృష్టి మొత్తం ఏకమై మీ సంకల్పం నెరవేరేలా చేస్తుంది. 100 అపజయాలను ఒక్క విజయంతో సరిచేయవచ్చు. కానీ ఆ ఒక్క విజయం పొందాలంటే మనిషిలో దృఢ సంకల్పం ఉండాలి. గెలవాలనే తపన ప్రతి క్షణం రగులుతూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ప్రైడ్ మోటివేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and stay blessed.